కొంతకాలానికి గుర్తిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మనం పుట్టగానే హాస్పిటల్లో మారిపోయాం అనుకోండి, మన జీవితంలో ఇంకెప్పటికీ మనకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలీదు. మనం ఎవరి దగ్గర అయితే పెరుగుతున్నామో వాళ్ళే అమ్మ అనుకుంటాం, వాళ్ళే నాన్న అనుకుంటాం. ఇలా చాలా జరిగాయి, ఒకటి రెండు కాదు. హాస్పిటల్స్లో ఒకేసారి కానుపు జరిగి 2-3 పిల్లలు పుట్టినప్పుడు నర్సులు వాళ్ళని క్లీన్ చేయడానికని తీసుకెళ్ళి కలిపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కోకోలలుగా జరిగాయి ఇవి. ఇప్పుడు ఎంతోమంది పిల్లలు తమ తల్లి కాని తల్లి దగ్గర తల్లి అనుకుని పెరుగుతున్నారు, తండ్రి కాని తండ్రి దగ్గర తండ్రి అనుకుని పెరుగుతున్నారు. ఎంతోమంది పిల్లల్ని కొడుకు కాని కొడుకుని, కూతురు కాని కూతురిని కొడుకు అనుకుని కూతురు అనుకుని పెంచుకుని పెళ్ళిళ్ళు చేసి సాగనంపిన వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే మనం కరెక్ట్గా మనం ఎవరికైతే పుట్టామో వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి మనకు కొంత టైం పడుతుంది. ఒకవేళ మనం వాళ్ళకు పుట్టకపోయినా సరే, మనకు ఊహ తెలియకముందే వాళ్ళ చేతుల్లోనికి మనం వెళ్ళిపోతే, మనల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళే మన అమ్మా నాన్నలు అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ విషయాలన్నీ మాకు ఎందుకు చెప్తున్నారండి అని మీరు అడగొచ్చు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పుట్టిన వెంటనే అమ్మా నాన్న ఎవరో ఎలా తెలుసుకోలేకపోతున్నామో, అలాగే దేవుడెవరో కూడా వెంటనే తెలుసుకోవడం మనిషికి సాధ్యం కాదు. పుట్టిన బిడ్డలకు ఎలాగైతే కొంత ఊహ తెలిసాక అమ్మా నాన్న ఎవరో అర్థమవుతుందో, అలాగే మనిషికి కూడా కొంత జ్ఞానం వచ్చిన తర్వాతే దేవుడెవరు అనేది అర్థమవుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, అందరూ దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నారా అంటే, కొందరు తల్లి కాని ఆమెను తల్లి అనుకుంటూ పెరుగుతున్నారు, కొందరు నిజానికి తండ్రి కాని వాని యొద్ద తండ్రి అనుకుంటూ పెరుగుతున్నారు. వాస్తవానికి వాళ్ళు ఈ బిడ్డకు తల్లిదండ్రులు కారు. కొందరు మాత్రమే అసలైన సత్యాన్ని గుర్తించగలుగుతున్నారు, దేవుడెవరు అనే విషయం మీద ఒక అవగాహన సంపాదించుకోగలుగుతున్నారు. ఇక మరికొందరైతే అనాథలుగా పెరిగిన వాళ్ళకి తల్లి ఉండరు, తండ్రి ఉండరు. వీళ్ళే నాస్తికులు. వీళ్ళు దేవుడు లేడంటారు కదా. దేవుడు లేడంటే, ఇప్పుడు ఒక అనాథ ఉన్నాడు, అనాథ వచ్చి మీ అమ్మ ఎవరంటే నాకు తెలియదు అంటాడు. అలాగే మీ నాన్న ఎవరన్నా అనుకోండి, ఏమంటాడు? నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు అమ్మ తెలీదు, నాన్న తెలీదు కాబట్టి, నీకు అమ్మా నాన్న ప్రస్తుతానికి కనబడట్లేదు కాబట్టి నువ్వు అమ్మా నాన్న లేకుండా పుట్టినోడువా? అమ్మా నాన్న లేకుండా పుట్టినోడువా? పుడతారు అలాగా? అంటే అనాథకు కూడా ఎవరుంటారు? అనాథకు కూడా ఎవరుంటారు చెప్పండి? తల్లి తండ్రి ఉంటారండి, కానీ తప్పిపోయాడు. సో తల్లిదండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతున్నాడు. అంత మాత్రాన నాకు తల్లి తండ్రి లేరనుకుంటే పొరపాటే కదా. అలాగే నాస్తికుడు కూడా తప్పిపోయాడు. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకును. ఈ నాస్తికుడు కూడా ఏమైపోయాడంటే తప్పిపోయాడు. తప్పిపోయాడు కాబట్టి ఏమంటున్నాడంటే దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేడు అంటే నాకు తండ్రి లేడు, నాకు తండ్రి లేడు అని చెప్తున్నాడు. నువ్వు తండ్రి లేడని చెప్పినా తండ్రి ఉన్నాడు. నువ్వు చెప్పినంత మాత్రాన నీకు తండ్రి లేకుండా పోలేదు, నీకు తండ్రి ఉన్నాడు. ఇక తప్పిపోయిన వాడి విషయంలో, తండ్రి మారిపోయిన తల్లి మారిపోయిన వాడి విషయంలో నువ్వు తండ్రి ఎవరో తెలుసుకోలేకపోయావు. తండ్రి ఎవరో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఎవరికైనా సరే. అలాగే ఊహ తెలియాలని చెప్తున్నాను. అలాగే దేవుణ్ణి తెలుసుకోవాలంటే కూడా మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్యజనులకు ఒక ఉత్తరాన్ని రాస్తూ అక్కడ ఎంత చక్కటి విషయాన్ని ప్రత్యక్షపరిచాడో, ఎంత చక్కటి విషయాన్ని అక్కడ రాశాడో ఇది జాగ్రత్తగా చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. అందరూ చూడాలి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఏమైనందున?
మనోనేత్రములు వెలిగింపబడినందున. అంటే దేవుడు అర్థం కావాలి అంటే మనిషి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎప్పుడైతే మనిషికి మనోనేత్రాలు వెలిగింపబడతాయో మనిషికి దేవుడు అర్థమవుతాడు, దేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మనిషికి మనోనేత్రాలు వెలిగింపబడకపోతే దేవుణ్ణి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు, ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. గుడ్డి నమ్మకాల్లో ఉంటాడు, గుడ్డి ఆలోచనల్లో ఉంటాడు, మూఢ నమ్మకాల్లో బ్రతుకుతుంటాడు, అంధవిశ్వాసాల్లో కాలం గడుపుతూ ఉంటాడు. అజ్ఞానమే అతని జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. అంతే కదా, చీకట్లో కాలం గడుపుతాడు, వెలుగు విలువ తెలియదు. ఇక చీకట్లో ఉన్నవాడికి వెలుగు విలువ తెలుస్తుందా? తెలియదు కదా. గుడ్డివాడికి వెలుగు విలువ తెలీదు. గుడ్డివాడికి దీపంతో పని లేదు, గుడ్డివాడికి కరెంటుతో పని లేదు. ఎందుకంటే గుడ్డితనం అతని కన్నులకు అంధత్వాన్ని కలుగజేయడం ద్వారా అతను వేటిని చూడలేకపోతున్నాడు కనుక అతనికి వేటితోనూ పని లేదు. అలాగే ఎవరి మనోనేత్రాలైతే వెలిగింపబడలేదో, ఎవరి మనోనేత్రాలైతే తెరవబడలేదో వాళ్ళు దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ ఇక్కడ పౌలు మహాశయుడు అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించే మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూప తండ్రి తనను తెలుసుకునుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు. ఏం చేయుట ఎందుట? తనను తెలుసుకునుట యందు. తనను తెలుసుకునుట యందు అనే పదం అక్కడ వ్రాయబడింది, చూడండి జాగ్రత్తగా. ఎవరిని తెలుసుకునుట యందు? దేవుని తెలుసుకునుట యందు. దేవుని తెలుసుకోవాలంటే ఏమవ్వాలట? మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనోనేత్రాలు వెలిగింపబడితే తప్ప దేవుడు అర్థం కాదు. ఊహ తెలిస్తే తప్ప మీ అమ్మా నాన్న ఎవరో నీకు అర్థం కాదు. ఊహ తెలిసేంత వరకు అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, వాళ్ళని గుర్తుపట్టడం కూడా సాధ్యం కాదు. చిన్నతనంలోనే ఒకవేళ చనిపోతే, పుట్టిన వెంటనే ఒక 2 నెలలకో 3 నెలలకో చనిపోతే ఎప్పటికీ అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలిసే అవకాశమే ఉండదు. ఎందుకంటే అప్పటికి ఇంకా పరిపక్వత ఉండదు, మైండ్కి పరిపక్వత ఉండదండి, గుర్తించగలిగే జ్ఞానం ఉండదు. చాలామంది చిన్నపిల్లలు 1 సంవత్సరం లోపు పిల్లలకి తాతయ్యలు అమ్మమ్మలో చనిపోతుంటారు. వారు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత 10 ఏళ్ళో 15 ఏళ్ళో వచ్చిన తర్వాత నీకు తాతయ్య తెలుసా అంటే తెలుసు అంటాడా? తెలీదనే అంటాడు. నీకు నాయనమ్మ తెలుసా అంటే తెలుసు అంటాడా? తెలీదనే అంటాడు. అమ్మమ్మ తెలుసా, తాతయ్య తెలుసా? తెలీదు. మరి నిన్ను చిన్నప్పుడు 6 నెలల వయసులో నీకు అన్నం ముట్టించింది మీ తాతయ్యరా? సంవత్సరం వయసులో నేను ఎత్తుకుని అమ్మమ్మ ఫోటో తీసుకుందిరా, నాయనమ్మ ఫోటో తీసుకుందిరా అని బిడ్డకు చెబితే దాన్ని అర్థం చేసుకోగలిగేంతటి స్థాయి ఆ బిడ్డకు ఉండదు. ఆ బిడ్డకు ఉండదు, ఎప్పటికీ తెలుసుకోలేడు. అలాగే మనోనేత్రాలు వెలిగింపబడేంత వరకు కూడా దేవుడు మనిషికి అర్థం కాడు. భౌతికమైన వస్తువులు మనకు కనబడాలంటే మామూలు నేత్రాలు కావాలి. మామూలు నేత్రాలు బాగుంటే భౌతికంగా అన్నీ కనబడతాయి. ఇప్పుడు మీరు నాకు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నాను. మీకు కుర్చీలు కనబడుతున్నాయి, ఎదురుగా ఉన్న వస్తువులు కనబడుతున్నాయి, ఈ పోడియం కనబడుతుంది, స్టేజ్ కనబడుతుంది, స్టేజ్ మీద ఉన్న వ్యక్తులు సేవకులు కనబడుతున్నారు, స్క్రీన్ కనబడుతుంది, అన్నీ కనబడుతున్నాయి. అర్థమవుతుందా? మనోనేత్రాలకు కనబడేవి వేరు, మానవ నేత్రాలకు కనబడేవి వేరు. అందుకే దేవుడు మీకు అర్థం కావాలి అంటే మనోనేత్రాలు వెలిగింపబడాలట. అప్పుడు ఆయనను తెలుసుకునే జ్ఞానం మనకు వస్తుందట. ఆయనను తెలుసుకోగలిగే ప్రత్యక్షత గల మనసు మనకు అనుగ్రహింపబడుతుందట. చూసారా? ఆయనను మనం తెలుసుకోవాలా? ఆయన గురించి మనం తెలుసుకోవాలా? చెప్పండి. తండ్రి గురించి పిల్లలకు తెలియాలా? తెలియక్కర్లేదా? తెలియాలి. ఎందుకు తెలియాలంటే మనం ఆ తండ్రి వద్దకే తిరిగి వెళ్ళాలి కనుక. తండ్రి గురించి మనకు తెలియకపోతే ఆ తండ్రి దగ్గరకు మనం తిరిగి వెళ్ళలేము. 90వ కీర్తన ప్రారంభ వచనంలో భక్తుడు అంటాడు, 90వ కీర్తన ప్రారంభ వచనంలో భక్తుడు ఎంత ఉన్నతమైన మాట చెబుతున్నాడంటే, మోషే గారు చేసినటువంటి ప్రార్థన, ప్రభువా తరతరముల నుండి
మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. మనుష్యులను దేనికి మారుస్తున్నాడట? మంటికి మనిషి మారతాడా మారడా? మంటికి మారతావా మారవా? ఇలాగే ఉంటావా? ఇలాగే ఉంటావా? మట్టి అయిపోతావా? మట్టి అవుతావు. ఇప్పుడున్న ఈ నునుపు, ఇప్పుడున్న ఈ తెలుపు, ఇప్పుడున్న ఈ అందం, ఇప్పుడున్న ఈ చందం, ఇప్పుడున్న ఈ మెరుపు, ఇప్పుడున్న ఈ సొగసు, ఇప్పుడున్న ఈ పాండ్స్ పౌడర్ పలకరింపులు, ఫెయిర్ అండ్ లవ్లీ చిలకరింపులు ఉండవు. ఇవన్నీ ఎలా మారిపోబోతున్నాయి ఒకరోజు? మట్టిగా. ఇది సత్యం. నువ్వు ఏ నేల మీద అయితే అడుగు పెట్టేసి ఉన్నావో, ఏ నేల మీద అయితే నీ కాలుందో, నీ పాదం, అదే నేలలో అదే మట్టిలాను మారిపోబోతున్నావు. ఆ మట్టే అయిపోతావు నువ్వు. ఆ మట్టే అంటే దేహం మట్టిలో కలుస్తుందా? కలవదా? ఇది కలవదా? కలుస్తుంది. అందుకే మన్నైనది వెనుకటి వలె ఏమైపోవును? మన్నైపోవును. నువ్వు ఎంత అందగాడివైనా, నువ్వు ఎంత అందగత్తెవైనా, నువ్వు మిస్ ఇండియావైనా, మిస్ యూనివర్స్ అయినా, నువ్వు ఏ స్టార్ అయినా, నువ్వు సూపర్ స్టార్వా, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి మా ఇద్దరి స్టార్లు. ఈ స్టార్లో నువ్వు ఏ స్టార్ అయినా సరే ఏమవ్వాలి? మట్టి అవ్వాలి. మనం మట్టికి మారతాం. ఇది నిజం. అందం మట్టి అవుతుంది. భూమి పాలు అవుతుంది నీ అందం. నువ్వు చివరికి భూమి పాలు కావాలి. అప్పుడు అంటాడు భక్తుడు, మనుష్యులను నీవు మంటికి మార్చుచున్నావు. అంటే ఈరోజు మనిషిగా ఉన్నప్పుడు మనిషి అని తెలుస్తుంది, మట్టి అయ్యాక మనకు మనిషి అని తెలియదు. విచిత్రం ఏంటంటే మట్టి అయ్యాక మనకు మనిషి అని తెలుస్తుందా? తెలీదండి. మట్టిలో కలిసిపోయాక ఇంక మట్టే. ఈ మట్టిలో మనిషి ఉన్నాడు తెలుసా అంటే ఏమో ఎక్కడున్నాడో. కొన్నాళ్ళకి శవాన్ని కప్పెట్టేసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అస్థిపంజరం ఉంటుంది, పైన ఉన్నదంతా కలిసిపోద్ది మట్టిలో. పైన ఉన్న మొత్తం బాడీ మొత్తం ఎక్కడ కలిసిపోద్ది? మట్టిలో కలిసిపోద్ది. మనం అందరం ఒకరోజు మట్టిలో కలవబోతున్నాం. ఒకసారి ఇలా తడుముకుని చూసుకోండి. ఇది మట్టి కాబోతుందన్న విషయం మీకు అర్థమవుతుంది. పళ్ళు ఉంటాయి కొన్నాళ్ళు, ఎముకలు ఉంటాయి, పుర్రు ఉంటుంది, పుర్రే, వెంట్రుకలు ఉండవు, ఇంకా ఈ చర్మం ఏమి ఉండదు, పెదాలు, కళ్ళు, లోపల ఈ మాంసం ఏమి ఉండదు. ఇంక మొత్తం అంతా మట్టిలో కలుస్తుంది. ఆ స్కెలిటన్ ఒకటి మిగులుతుంది. ఇప్పుడంటే కొంచెం అందంగా పదార్థం బాగుంది కాబట్టి, ప్రస్తుతానికి లోపల రక్తం ప్రవహిస్తుంది కాబట్టి బాగున్నాం. కానీ చచ్చిపోయిన తర్వాత ఆ రక్తం గడ్డగట్టుకుపోద్ది, ఫ్రిడ్జ్లో పెట్టిన కోడి మాంసంలాగా అయిపోతావు. డీప్ ఫ్రిడ్జ్లో కోడి మాంసం పెడితే అలా ఉంటుంది, గడ్డగట్టుకుపోతావు. అలాగా ఆ తర్వాత మెల్లిమెల్లిగా మట్టిలో పెట్టిన తర్వాత కొంచెం అలా మట్టిలో కలిసిపోతావు. అప్పుడు మిగిలేది ఏంది? లోపల ఉన్నటువంటి స్కెలిటన్, అంటే అస్థిపంజరం. కొన్నాళ్ళకి, కొన్ని సంవత్సరాల కాలానికి ఆ అస్థిపంజరం కూడా మెల్లిమెల్లిగా అయిపోద్ది. అంటే ఇప్పుడు మట్టిలో కలిసిపోయిన తర్వాత శ్మశానంలో గుప్పుడు మట్టి తెచ్చి, ఇందులో మీ తాతయ్య ఉన్నాడో లేదో చూసి చెప్పంటే, ఇందులో మీ అమ్మమ్మ ఎక్కడుందో చెప్పు, ఇందులో మీ నాయనమ్మ ఎక్కడుందో చెప్పు, ఇందులో నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు, ఇందులో నీ భార్య ఎక్కడున్నాడో చెప్పు, ఎక్కడుందో చెప్పంటే నీ వల్ల అవుతుందా? మట్టి గుప్పిడి మట్టి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టి ఆ శవాన్ని కప్పెట్టిన చోట ఉన్న మట్టి తీస్తే శ్మశానంలో ఉన్న మట్టి నిండా శవాలే ఉంటాయి. శవాల తాలూకు ఏంటవి పార్టికల్స్ ఉంటాయి, శవాల తాలూకు పార్టికల్స్. ఎందుకంటే శ్మశానం అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమందిని కప్పెడుతున్నారో అక్కడ. అంతే కదా, ప్రతి ఊరికి ఊరవతల ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. ఎంతోమందిని తీసుకెళ్తుంటారు అక్కడికి. ఎంతమంది అంటే ఆదాం మొదలుకుని నేటి వరకు కోట్ల మందిని తీసుకెళ్లారు అక్కడికి. కొన్ని కోట్ల శరీరాలు మట్టిలో కలుస్తున్నాయి. మన తాత ముత్తాతలందరూ అక్కడే కదా ఉన్నారు. మరి రేపు పొద్దున మన వాటా వచ్చేస్తే మనం వెళ్తాం అక్కడికి. మరి మంటికి మార్చుచున్నావు అన్న పదం ఎంత గాఢమైనది, ఎంత జ్ఞానయుక్తమైనది మీరు గమనించాలి.
నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. మారాలి, ప్రతి మనిషి మట్టికి మారాల్సిందే. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే ఈ దేహం మట్టిలో కలవాలి, మంటికి మారాలి, ఈ రూపం మట్టి అయిపోవాలి. అందుకే మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆ తర్వాత ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలట. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలట? దేవుని యొద్దకు చేరాలి. మరి దేవుని యొద్దకు చేరాలి అంటే దేవుని గురించి తెలియాలా వద్దా? తెలియాలి కదా. దేవుని యొద్దకు చేరాలంటే దేవుని గురించి తెలియాలి. అందుకే నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. తర్వాత పదం, నరులారా నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తల్లి గర్భంలోనికి ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, నాకు తెలియదు. మొత్తం మీద తల్లి గర్భంలోకి వచ్చావు. తల్లి తండ్రుల కలయిక ద్వారా తల్లి గర్భంలోనికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే, ఎలా వచ్చావంటే చూసావా? ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న నువ్వు 9 నెలల తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చావు? ఈ భూమి మీదకి వచ్చావు. ఈ భూమి మీద నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? మంటికి మన్నిగా అప్పగింపబడిన తర్వాత ఆత్మగా నీవు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలి. అందుకే నరులారా నీవు తిరిగి రండని సెలవిస్తున్నావు. మంటిని మంటికి మారుస్తున్నావు. మనుషులందరినీ నువ్వు మంటికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. మరి తిరిగి రండని పిలిచిన పిలుపు ఆ పిలుపు నీకు అర్థం కావాలి అంటే దేవుని గురించి తెలియాలి కదా. దేవుని గురించి తెలియకుండా నువ్వు దేవుని యొద్దకు ఎలా వెళ్తావు? వెళ్ళలేవు. దేవుని గురించి అవగాహన లేకుండా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళలేవు. దేవుని గురించి తెలియకుండా నువ్వు దేవుని యొద్దకు వెళ్ళలేవు. మరి నువ్వు చెప్పి రాత్రి నీకు దేవుడు తెలుసా? దేవుని గురించి తెలుసుకున్నావా? నీకు దేవుడు అర్థమయ్యాడా? దేవునితో నీకు సహవాసం ఉందా? నీకేం అర్థమయ్యాడు దేవుడు? నువ్వేం తెలుసుకున్నావు దేవుని గురించి? నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? లేక నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావా? ఇది నీ ముందున్న ప్రశ్న. ఈరోజుకి చాలామంది దేవుణ్ణి తెలుసుకోవటంలో విఫలమైపోతున్నారు. దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నారు. దేవుణ్ణి తెలుసుకోవడం అనగానే అదంత సామాన్యమైన సంగతి కాదు. ఏమండి, చాలామంది భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గొడవ అయిన తర్వాత, అప్పటి వరకు బాగానే ఉంటారు, గొడవ అయిన తర్వాత ఒకరినొకరు ఏమనుకుంటారో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను కానీ ఇతగాడంటే ఏంటో ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదంటది. ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేసినా కానట ఇతను ఏంటో ఇప్పటికీ అర్థమే అవ్వలేదట. ఆయన అంటాడు కదా, పెళ్ళి మొదలుకొని చూస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు గతిస్తుంది కానీ ఇప్పటికీ నువ్వు నాకు అర్థమే చావలేదు అంటాడు. అంటే ఇన్ని సంవత్సరాలైనా భర్తకు భార్య అర్థం కావట్లేదట, భార్యకి భర్త అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు కలిసి కాపురం చేస్తుంటేనే మీకు భార్యాభర్తలు అర్థం కాకపోతే దేవుడు అర్థం అవుతాడా? ఇంట్లో కనిపించే ముఖాలే అర్థం కాకపోతే కనిపించని దేవుడు అర్థమైపోతాడా మనిషికి? అర్థం కాడు. అర్థం కాకే కదా దేవుడికి ఎలాంటి రూపం ఇవ్వాలో తెలియక ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుడికి ఎలాంటి రూపం ఇవ్వాలో తెలియక, దేవుడు రూపం ఎలా ఉంటుందో తెలియక, దేవుడంటే ఏంటో తెలియక, దేవుడంటే ఏంటో అర్థం కాక వాళ్ళ చేతులకి చెవులకి ఉన్న బంగారం అంతా తీసి పోగేసి ఎవరికిచ్చారట? అహరోనికిచ్చి, బాబు నీ తమ్ముడు మోషే అతడు ఏమాయనో కూడా మాకు తెలీదు, కాబట్టి మాకు ఒక పొగరు పోత పోసిన ఒక రూపాన్ని మాకు చేస్తే ఆ రూపమే మమ్మల్ని ఐగుప్తులో నుండి విడిపించిందని నమ్ముతాం అని మొట్టమొదట ఒక దూడ బొమ్మ తయారు చేశారట. బంగారు దూడ. ఇశ్రాయేలీయులు తయారు చేసిన బంగారు దూడ. ఒక బంగారు దూడ తయారు చేసుకుని వాళ్ళ ముందు పెట్టుకుని ఇదే దేవుడు అన్నారట. ఇదే దేవుడు
అనేసరికి ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎస్ ఎస్ ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఇదిగో దేవుడు, ఇదిగో అలా దేవుడి ముందు మోకరించడం, ఆ దేవుణ్ణి స్తుతించడం, ఆ దేవుణ్ణి కీర్తించడం, ఆ దేవునికి దండం పెట్టడం చేశారట. ఈలోగా మోషే గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, వీళ్ళు చెడిపోయారు అని. అసలు ఒక దూడ ఆకారం వీళ్ళకి పరిచయం చేసింది ఎవరో? ఆ దేవుడే. దూడ కళ్ళ ముందు తిరుగుతుంది కాబట్టే కదా వీళ్ళు దూడబొమ్మ చేశారు, లేకపోతే వీళ్ళకి దూడబొమ్మ ఎలా చేయాలో కూడా తెలియదు. ఆ దేవుడు దూడ తయారు చేసి వీళ్ళకిస్తే వీళ్ళు ఆ దేవుడినే మళ్ళీ ఎలా తయారు చేశారట? దూడలా తయారు చేశారట. ఎంత బాగుందో చూడండి, విచిత్రం. దేవుడు అర్థమైతే దూడ చేస్తారా? అసలు ఆ బంగారాన్ని భూమిలో పెట్టింది ఎవరు? ఆ దేవుడే. మళ్ళీ అదే బంగారాన్ని కరిగించి ఏం చేశారట? దూడను చేశారట. దేవుడు అర్థమైతే బంగారపు బొమ్మ చేస్తారా? మీరు ఆలోచించండి ఒక్కసారి రాత్రి. ఇది అజ్ఞానమా కాదా? వాళ్ళు బంగారపు దూడ చేయడం అజ్ఞానమా కాదా? ఎంతమంది అజ్ఞానం అంటారు? చేతులు ఎత్తండి. రైట్, దించండి. అందరూ అజ్ఞానమనే అంటున్నారు కదా. రైట్, అజ్ఞానమే. మరి మరియమ్మ బొమ్మ చేయడం అజ్ఞానమా కాదా? మరియమ్మ బొమ్మ చేయడం అజ్ఞానమా కాదా? అజ్ఞానం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. అన్ని చేతులు లేవలేదు, చూసారా? మీరు చేస్తే మంచిదా? జ్ఞానమా? పక్కోడు చేస్తే అజ్ఞానమా? యేసు ప్రభు బొమ్మ చేయడం అజ్ఞానమా కాదా? అజ్ఞానం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. కొన్ని చేతులు లేవట్లేదే? మీరేమైనా చేసి ఇంట్లో పెట్టారా అయింది? వాడు చేస్తేనేమో విగ్రహారాధన, నువ్వు చేస్తే ప్రేమారాధన, ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన నువ్వు చేస్తేనే. ఆడెవడో చేస్తే విగ్రహారాధనట, వీళ్ళు చేస్తే మాత్రం అది గొప్పదైన ప్రేమతో కూడినటువంటి ఆరాధనట. వీళ్ళకేమో దేవుడు అర్థమైపోయాడట, వాళ్ళకేమో దేవుడు అర్థం కాలేదట. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. మనం మాట్లాడేటప్పుడు మనకు కూడా ఒక స్పృహ ఉండాలి. వాడినేమో తప్పుపడుతున్నావా, నువ్వేమో రైట్ చేస్తున్నావా? ఆలోచించండి ఒక్కసారి. దేవుడికి ఏమివ్వాలి అంటే హృదయం ఇవ్వాలి. కానీ చాలామంది దేవుడికి ఏమివ్వాలి అన్నప్పుడు తల వెంట్రుకలు ఇవ్వాలి. దేవుడికి ఏమివ్వాలి? తల వెంట్రుకలు ఇవ్వాలి. అందుకని వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట? మరియమ్మ కొండకి వెళ్తారట. మరియమ్మ కొండకెళ్ళి ఏమిస్తారట? తల వెంట్రుకలు ఇస్తారట, ముక్కట. వాళ్ళదేమో అజ్ఞానమట. అలా ఎవరైనా అన్యజనులు చేస్తే వాళ్ళదేమో అజ్ఞానమట, వీళ్ళు చేస్తేనట జ్ఞానమట. వాళ్ళు చేస్తే అజ్ఞానమా, నువ్వు చేస్తే జ్ఞానమా? ఆలోచించండి ఒక్కసారి రాత్రి. మీకు అర్థమయ్యాడా దేవుడు? ఎవడో ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే తప్పు. దిష్టి గుమ్మడికాయ కట్టాడండి, దిష్టి నిమ్మకాయ కట్టాడండి, దిష్టికి మిరపకాయలు కట్టాడండి, అది తప్పు. నువ్వేమో ఇంటి ముందు దిష్టి యంత్రాలు కట్టుకోవచ్చు. మరణాత మహిమ యంత్రం అంట దాని పేరు. ఏమి యంత్రం? మరణాత మహిమ యంత్రమా? ఎక్కడది? ఎవరు తెచ్చారు? ప్రభు ఇచ్చాడా ఏంది? ప్రభు ఇచ్చాడా? చూసారండి, ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయలు కట్టుకునే వాళ్ళని తప్పుబట్టే వీళ్ళేమో ఈ యంత్రాలు, మహిమ యంత్రాలు కడతారట. చూడండి ఎలాంటి పనులు, ఎలాంటి పిచ్చి పనులు క్రైస్తవ్యంలో కూడా జరుగుతున్నాయంటే ఒక్కరికి కూడా దేవుడు సరిగా అర్థం కావట్లేదు. ఒక్కరికి కూడా. యేసుక్రీస్తుని సిలువ వేసి చంపేశారు. క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించి ఆరాధించవలసిన క్రైస్తవులు క్రీస్తును వదిలేసి ఆ సిలువను ఆరాధించడం మొదలుపెట్టారు. మనం ఆరాధించవలసింది సిలువనా, సిలువ మీద వేలాడిన ప్రభువునా? ఎవరిని చెప్పండి? సిలువనా, సిలువ మీద వేలాడిన ప్రభువునా?
కదా. సిలువ మీద వేలాడిన ప్రభు మన హృదయంలో ఉండాలి. సిలువ ఉండాల్సిన అవసరత లేదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? సిలువ తీసుకొచ్చి మన హృదయంలో పెట్టుకుంటాం, ప్రభువుని తీసుకొచ్చి హృదయం బయట పెడతాం. అక్కడ గొప్పది సిలువ కాదు, సిలువ మీద వేలాడిన ప్రభువు గొప్ప, ఆయన గొప్ప. కానీ మనం మెడలో ఒకటి బంగారంతో చేయించుకుని వాళ్ళు దూడని చేసుకున్నారు, మనమేమో బంగారంతో ఏం చేసాం? సిలువ చేసాం. దీన్ని ముద్దులు, కళ్ళకు అద్దుకోవటాలు, ముద్దులు పెట్టుకుంటాం, కళ్ళకు అద్దుకుంటాం, ఇంకేవో చేస్తుంటాం. మరి ఇదేంటిది? విగ్రహారాధన కదా.